నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. ఎన్నో విషయాలు నిరంతరం ప్రసారం అవుతూ ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన వస్తుంది. అందులో భాగంగా ఒక ముఖ్యమైన వ్యక్తిని, చాలా బిజియెస్ట్ పర్సన్ అనే చెప్పాలి. కానీ చాలా తక్కువ టైం ఉన్నా, అంత తక్కువ టైంలో కూడా మనకి సమయం కేటాయించి మన ఛానల్‌కి వచ్చి తన కార్యక్రమాలు ఇవ్వటానికి సుముఖత చూపించినందుకు ముందుగా పూర్ణప్రజ్ఞ భారతి గారికి సాదరంగా స్వాగతం నమస్కారం. చెప్తూ, అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలకి ఆయన సుముఖత చూపించడమే మన అదృష్టంగా భావించాలి. ఇక పండుగలకు సంబంధించి విశిష్టమైనటువంటి విషయాలు, అందులో దాగి ఉన్న రహస్యాలు, ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి మీ అమూల్యమైన సలహాలు కానీ, లేదా భారతి గారితో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా డైరెక్ట్‌గా మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం. నమస్కారం. ఈయన ధనత్రయోదశి వస్తుంది కదా! హ్మ్. సో, ఏమిటి ధనత్రయోదశి విశిష్టత? అందరం బంగారు నాణ్యాలు కొనుక్కొని పూజలు చేయడమే ఆ! అంటారా? దాని వెనకాల ఏమన్నా రహస్యాలు దాగున్నాయా? ఇది దసరా మనం 10 రోజులు చేసుకునే ఉత్సవం, పండుగ. హ్మ్. దాని తర్వాత వచ్చి ఈ దీపావళి 5 రోజులు చేసుకునే పండుగ. అందులో హ్మ్. మొదటి రోజు ధనద త్రయోదశి. ధన హ్మ్. త్రయోదశి కాదు, ధనద త్రయోదశి అంటే డబ్బులిచ్చే త్రయోదశి అని. ధనద. ధనమును హ్మ్. ఇచ్చునది అని. ఓకే. దాని తర్వాత నరక చతుర్దశి, దాని తర్వాత దీపావళి అమావాస్య, ఆ తర్వాత బలిపాడ్యమి, ఆ హ్మ్. తర్వాత యమద్వితీయ. హ్మ్. ఇది 5 హ్మ్. రోజుల పండుగ. అందులో మొదటిది ఈ ధనద త్రయోదశి. ధనదుడు అంటే కుబేరుడు. హ్మ్. ధనద అంటేనేమో ధనం ఇచ్చేది లక్ష్మీదేవి. హ్మ్. కనుక ఆ రోజు లక్ష్మీదేవి ఆరాధన, హ్మ్. కుబేర ఆరాధన జరగాలి హ్మ్. వాస్తవానికి. ఆ త్రయోదశి లక్ష్మీదేవి మొత్తానికి సంపదలకు హెడ్. హ్మ్. ఆమెకు ఈ ట్రెజరరు యక్షరాజు అయినటువంటి కుబేరుడు. హ్మ్. మరి ఈ కుబేరుడికి ఎప్పుడు ఆఫర్ రావాలి? హ్మ్. తను ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలి అంటే హ్మ్. అతనికి వచ్చే అధికారం ఉన్న రోజు ఈ ధనద త్రయోదశి. హ్మ్. ఆ రోజు లక్ష్మీదేవి ఈ భూలోక విహారానికి వస్తుంది. హ్మ్. ఎవరెవరు దీపాలు పెట్టారు, ఎవరెవరు పూజలు చేస్తున్నారు హ్మ్. చూసి వాళ్ళని అనుగ్రహిద్దామని ఆమె కిందికి వస్తుంది. అప్పుడు ఈ ట్రెజరీ మొత్తానికి అధిపతి ఈ ధనదుడు, హ్మ్. అటు కుబేరుడు. హ్మ్. కనుక ఆ రోజు కుబేర ఆరాధన చేసి కుబేరుడు ఆనందించి, హ్మ్. అరే నన్ను కూడా పూజ చేసేవాళ్ళు ఉన్నారు, అమ్మవారినే కాదు, హ్మ్. మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఉన్నాడు, చైర్మన్ కాకుండా మేనేజింగ్ డైరెక్టర్ కూడా కొంచెం మంది పూజ చేసేవాళ్ళు ఉన్నారని, ఆయన మన హిందూ ప్రీతితోటి హ్మ్. మనకు సంపదలు ఇస్తాడు అని. హ్మ్. ఈ ఈ కుబేరుడికి సంబంధించి కథ ఏంటంటే, పూర్వం రఘుమహారాజు కౌత్సుడు అనే బ్రాహ్మణ యువకుడికి నేను నీకు గురుదక్షిణ కోసం గాను డబ్బులు ఇస్తాలే అన్నాడు. ఆ హ్మ్. రోజుకి అన్నీ అయిపోయినాయి ఆయన దగ్గర డబ్బులు. హ్మ్. ఏం చేయాలో తెలియక రాత్రి కూర్చొని ఆలోచన చేసి కుబేరుడి పైన దండయాత్ర చేద్దాం, హ్మ్. వాడి దగ్గర నుంచి ఆ సంపద తీసుకొచ్చేసి ఈ స్టూడెంట్కి ఇద్దాం, ఇతను హ్మ్. తీసుకెళ్ళి గురుదక్షిణ ఇస్తాడు హ్మ్. అని డిసైడ్ చేసుకున్నాడు. అప్పుడు కుబేరుడు బంగారు వాన కురిపించాడు అని, రైట్. హ్మ్. ఈ దాడి ఎందుకు, రఘు మహారాజు తోటి యుద్ధం హ్మ్. నేనే ఇచ్చేస్తానని కురిపించాడని, ఆయన దాన్ని కౌత్సుడికి దానం ఇచ్చాడని, కౌత్సుడు తనకు కావలసినంత మాత్రమే తీసుకొని వెళ్ళిపోయినాడని, మిగతా కుప్పని హ్మ్. భూమిలో పట్టేస్తే భూమి వసుంధర అయిందని. వసు అంటే బంగారం, హ్మ్. భూమి లోపలికి బంగారం వచ్చింది, వసుంధర అయిందని. దీనికి మూలం ఈ కుబేరుడు. హ్మ్. ఊరికే దాడి చేస్తాడన్న భయం వస్తేనే ఏంటి బంగారు వాన కురిపించాడంటే, హ్మ్. తనను ఆరాధించిన వాడు ఎవడన్నా ఉంటే వాడిపైన ఇంకెంత ప్రీతి కలిగి ఉంటాడు, అంతే గదా! హ్మ్. ఇంకెక్కువ. హ్మ్. కనుక ఆయనను పూజ చేస్తే, హ్మ్. లక్ష్మీదేవిని గనక ఆ రోజు పూజ చేస్తే, ఆ రోజు దిశలో చీకట్లో మనం దీపం పెట్టుకొని ఆ దీప ఆరాధన చేసుకొని లక్ష్మీదేవి స్తుతి గనక స్తవనం గనక చేసుకుంటే ఆ రోజు లక్ష్మీ ప్రసన్నం కలుగుతుందని, హ్మ్. కుబేర ప్రసన్నం కలుగుతుందని మన నమ్మకం. రైట్. హ్మ్. ఆ ధనము ఇవ్వబడే త్రయోదశి, ఆ ధనాన్ని ఇచ్చే త్రయోదశి హ్మ్. కాబట్టి దానికి ధనద త్రయోదశి అని పేరు. హ్మ్. దీన్నే హిందీ వాళ్ళు ధన్ తేరస్ అంటారు. తేరస్ అంటే త్రయోదశియే. త్రయోదశి. త్రయోదశికి వాళ్ళ హ్మ్. భాషలో హ్మ్. ధన్ తేరస్ అంటే హ్మ్. డబ్బులు ఇచ్చే త్రయోదశి అని. ఎప్పుడైతే ఈ మార్కెటైజేషన్ ఆఫ్ బిలీఫ్స్ హ్మ్. అంటే మన నమ్మకాలు విశ్వాసాలను మార్కెట్ చేసుకోవటం అనేది ఎప్పుడైతే ఆరంభమైందో, హ్మ్. అప్పుడు ఈ ధన త్రయోదశి రోజున నువ్వు తులవన్నా సరే బంగారం కొనుక్కో. హ్మ్. ఆ రోజు నువ్వు బంగారం కొనుక్కుంటే నీకు ఏంటి అబండెంట్గా బంగారం నీకు ఇంట్లోకి వస్తుంది, అపారంగా సంపదలు మీకు హ్మ్. పెరుగుతాయని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు. ఈ మార్కెట్ శక్తులు పుట్టించాయి. హ్మ్. కాబట్టి ఏం చేస్తున్నామంటే, మొగుడు జేబులో డబ్బులు ఉన్నాయో లేదో కూడా పట్టించుకోకుండా ధనత్రయోదశి రాదు ఏదో కొనాల్సిందే అని అవును. ఒక బీదవాడి దగ్గర నుంచి ధనికుడి వరకు ఏదో ఒకటి కొనుక్కుందామని కొనాలి అనుకుంటున్నారు. అన్న ఆలోచన ఉంటుంది. ఇది కాదు వాస్తవానికి. హ్మ్. హ్మ్. ధనము ఏమిటి మీ సంతృప్తి ధనం. హ్మ్.
ఇప్పుడు మీకు ₹1,00,00,000 నేను మీ పర్సులో పెట్టి నేను మీకు పొద్దు నుంచి సాయంత్రం దాకా తినకుండా ఏమి చేస్తే మీకు తినేందుకు ఏం అవకాశం ఇవ్వట్లా, ₹1,00,00,000 మీ బ్యాగ్లో పెట్టాను. ₹1,00,00,000 ఉన్న ఆనందం ఉండదు, ఆకలే వేధిస్తుంది. అవును, బాగా కనుక చెప్పారు. ఒక్కొక్కసారికి ఒక్కొక్కటి ధనం అవుతుంది. ఒక్కొక్కసారి సంతృప్తి ధనం అవుతుంది, ఒక్కొక్కసారి ఆహారం ధనం అవుతుంది, ఒకసారి నీళ్లే ధనం అవుతాయి, ఒక్కోసారి ధనమే ధనం అవుతుంది, ఒకసారి కీర్తి ధనం అవుతుంది, ఒకసారి సంతోషం ధనం అవుతుంది. ఈ ధనాన్ని మనం ఆమె నుంచి కోరుకోవాలి. అందుకనే లక్ష్మీదేవి గారికి 8 మూర్తులు, సంతాన లక్ష్మి దగ్గర నుంచి ఆదిలక్ష్మి దగ్గర నుంచి తీసుకొని విజయలక్ష్మి వరకు. అందులోనే ధనము ఉంది, అందులోనే ధాన్యం ఉంది, అందులోనే సంతానం ఉంది, అందులోనే అన్ని ఉన్నాయి ఆమెలోనే, ధైర్యం ఉంది. ఆ అష్టమూర్తుల్లోనే. వాటికి సంబంధించిన ధనం కోరుకోవాలామని ధనత్రయోదశి రోజు నాడు దండం పెట్టుకొని, నేను నా కుటుంబ సభ్యులు, నా అటు పెద్దలు ఇటు పెద్దలు వాళ్ళందరూ ఆనందంగా సంతోషంగా సుఖంగా శాంతితో జీవించాలని కోరుకుంటే వాళ్ళకి అన్నీ వస్తాయి. అమ్మవారు నాకు ₹1,00,00,000 కావాలండి అంటే ₹1,00,00,000 వస్తాయి. అయితే నీతి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఏమీ లేవాడు వాడు రూపాయి కోరుకుంటాట, రూపాయి ఉన్నవాడు 10 కోరుకుంటాట, 10 వాడు 1000, 1000 వాడు 1,00,000, 1,00,000 వాడు 1,00,00,000, కోటీశ్వరుడు రాజు అవ్వాలని కోరుకుంటాట, రాజు దేవుడు అవ్వాలని కోరుకుంటాట. కనుక మనకి ఎక్కడికి సంతృప్తి ఉండదు. కనుక ఎక్కడ సంతృప్తి కలిగే సంపద ఉంటుందో అది కోరుకోవాలి. అమ్మా నాకు వివేకం ఇవ్వని కోరుకోవాలి, అమ్మా నాకు సంతృప్తిని ఇవ్వని కోరుకోవాలి, అమ్మా నాకు సంతోషం ఇవ్వని కోరుకోవాలి, అమ్మా నా చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. అవన్నీ ఇస్తున్నాను. ఇవ్వడకుండా నాకు ఏదో మంత్రి పదవి ఇప్పించను, లేకపోతే నాకు IAS పోస్ట్ పరీక్ష రాస్తున్నాను నాకు ఇప్పించు అంటే ఈ కోరికలు ఇవ్వదు. ఇది కాదు ధనం, బంగారం కాదు ధనం, వెండి కాదు ధనం, మీరు కట్టుకుంటున్న ఇళ్ళు ఈ వ్యాపారాలు ఇది కాదు ధనం, సంతృప్తి ధనం. దాన్ని అమ్మవారి నుంచి కోరుకోవాలి. ఆ కోరుకునేందుకు ఒక డే మనకు ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా. నువ్వు విశేషంగా ఏం చేయబోయినా ఆ రోజు దీపం పెట్టి అమ్మవారిని కోరుకుంటే ఇస్తుందని. మామూలుగా మిగతా రోజుల్లో అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే దానికి జపమో తపమో విధి విధానమో హవనమో యజ్ఞమో పెద్ద తంతు ఉంటుంది. ఈ రోజు నాడు ఏం తంతు లేదు, మనస్సులో ఆమెను తలుచుకొని మొక్కుకుంటే తీరతాయి అని. కనుక ధనం సంతృప్తి, సంతృప్తి సంపద, ఆనందము సంపద, ఇవి కోరుకోవాలి అమ్మవారి నుంచి అని. ఇది కోరుకోకుండా మనం మెటీరియల్ ధనాన్ని, మెటీరియల్ సంపదను కోరుకుంటే ఆ మెటీరియల్ లాగా ఉంటుంది. మనం మెటీరియల్ అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. వీ వోంట్ క్యారీ ఎనీ మెటీరియల్ వెళ్ళేటప్పుడు. కనుక ఆ సంపద కోరుకుంటే, సంతృప్తి అయిన సంపద కోరుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. చాలా అంటే చాలా చక్కగా వివరించారండి. నిజంగా గురువుగారు చెప్పినటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అందరికీ బోధపడుతుంది అనుకుంటున్నాను. నిజమైన సంపద ఎక్కడ దాగి ఉంది, విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో ద్వారా. చక్కగా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి వీడియోని. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏం చూడాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. లేదా గురువుగారిని మీరు డైరెక్ట్ గా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.